జీవవాక్యము అనుదినము నడిపించు జీవవాక్యము, బాధలలో బ్రతికించు జీవవాక్యము, చీకటిలో వెలిగించు జీవవాక్యము, ఆపదలో ఆదరించు జీవవాక్యం, ఆపదలో ఆదరించు జీవవాక్యము, 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 జీవవాక్యం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము నవంబర్ 25వ తేదీ, లేఖన భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయములో నుండి దేవుని యొక్క వాగ్దానము 24వ వచనము. ఆయన మన పాపము నిమిత్తము మరి చనిపోయిను, మ్రాను మీద మన పాపాలు మోసి ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతున్నది. యేసు ప్రభువారు గుర్తుపెట్టుకోండి, ఆయన తన గాయాలు, అతను పొందిన దెబ్బలు, యేసు ప్రభువారు పొందిన దెబ్బల వల్ల మనకి రక్షణ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మన పాపాన్ని మరి దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు, మన పాపాలు మనం ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రపరచును. అవునండి, ఒక కుష్ఠరోగి వచ్చి మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 1-2 వచనాలలో మరి కుష్ఠరోగి వచ్చి మోకరించి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. నీకు ఇష్టమైతే అంటే అర్థం ఏంటంటే తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. నేను ఒకప్పుడు నా ఇష్టానుసారంగా జీవించాను, మరి ఇప్పుడు నాకు అనారోగ్యం వచ్చింది, నీవు మరి నా యొక్క పాపాన్ని, నా అవిధేయతను క్షమించి నన్ను స్వస్థపరచమని అడుగుతున్నాడు. అవునండి, యేసు ప్రభువారు నాకు ఇష్టమే అని వాడిని ముట్టి స్వస్థపరిచాడు. హల్లెలూయా. యేసు ప్రభువారు గుర్తుపెట్టుకోండి, ఆయన మనల్ని బాగు చేయటానికే వచ్చి ఉన్నాడు, ఆత్మీయంగాను శారీరకంగాను. మరి కొంతమందికి అవిశ్వాసం ఉంటది. అవిశ్వాసాన్ని కూడా ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనము, భ్రష్టులైన బిడ్డలారా మీరు నా యొద్దకు రండి, మీ అవిశ్వాసాన్ని బాగు చేస్తానన్నాడు. అంటే అవిశ్వాసం వల్ల స్వస్థత రాదు. మార్కు సువార్త 6వ అధ్యాయము మరి 5వ వచనములో రాయబడిన మాట ఏమిటి అంటే, మరి తన సొంత గ్రామంలోనే అనేక మందికి స్వస్థతలు చేయలేదు. ఎందుకనగా వారి అవిశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అవిశ్వాసం వల్ల మనం స్వస్థత పొందుకోలేం, అవిశ్వాసం వల్ల రక్షించబడలేం. నువ్వు యేసు ప్రభువారు నీ కోసం చనిపోయాడని నువ్వు నమ్మితే ఇక ఆత్మరక్షణ వస్తుంది, శరీర స్వస్థత కూడా వస్తుంది. మన పాపాలు మనం ఒప్పుకుంటే ఆయన మనం స్వస్థపరచువాడుగాను రక్షించేవాడుగా ఉన్నాడు. ఒప్పుకోవాల్సిన పాపం 2వ వచనము అంటే ఇదికు ముందు మనము చేసిన యొక్క దుష్టత్వం, సకలమైన దుష్టత్వం, కపటాన్ని మానాలి. మానటం అనగా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ తిరిగి చేయటం కాదు. సహోదరుని కూడా మనము మరి వ్యర్థుడని పలకూడదు. కయ్యూను దుష్టుడు, దుష్టత్వం కలిగిన వాడు. తన యొక్క తమ్ముని యొక్క బలి దేవుడు అంగీకరించాడని, తన యొక్క అర్పణ అంగీకరించలేదని దుష్ట స్వభావంతో తన తమ్ముని చంపివేశాడు. అందుకే కయ్యూను దుష్టుడండి. దుష్ట స్వభావం లేకుండా మనం మానుకోవాలి. అంటే ఇతరుల మీద వ్యర్థుడని పలకటము, అసూయ పడటం కూడా అది పాపమే. కాబట్టి ఆ సమస్తమైన దుష్టత్వం మనం మానుకోవాలని వాక్యం సెలవిస్తుంది. మన పాపాలు మనం ఒప్పుకొని ఎడల, వాటిని విడిచిపెట్టిన ఎడల దేవుని కనికరాన్ని పొందుకుంటాం. చివరిగా మరి 21వ వచనము, యేసు ప్రభువారు మనకిస్తున్న ఆజ్ఞ ఏమిటి అంటే, యేసు ప్రభువారు దేవుడు అయి ఉండి తను తాను తగ్గించుకొని మరి శ్రమపడి బాధపడి తన అడుగు జాడల్లో మనం నడవాలని మాదిరి ఉంచి వెళ్ళాడు. యేసు ప్రభువారు యోహాను సువార్త 6వ అధ్యాయంలో శిష్యులు పాదాలు కడిగాడు. మరి ఎందుకు శిష్యులు పాదాలు కడిగంటే, ఇలాగా మరి మాదిరి, నేను బోధకుడై ఉండి దేవుడైండి మరి మాదిరి చూపించాను అంటే తగ్గించుకునే స్వభావం, దీన స్వభావం అండి. దైవ సేవకులు కూడా మరి అపోస్తలుడైన పౌలు, శీలలు కూడా అనేకమైన దెబ్బల శ్రమలు పడ్డారు. శ్రమల్లో దేవుని స్తుతించారు. చెరసాల పునాదులు అదిరాయి అందరి బంధకాలు ఊడిపోయి. శ్రమలో మనం మాదిరిగా ఉండాలి, సనకూడదు.
మరి దేవుడిని స్తుతించి ఆరాధించటం వల్ల మనం శ్రమల నుంచి బయటపడతామని అపోస్తలుడైన పౌలు గారు మనకి తేటగా తెలియచేస్తున్నాడు. అవును, మరి ఫిలిప్పీలు రాసిన పత్రిక 1:30 యేసునందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాదు, ఆయన పక్షాన మనం శ్రమ పడటం కూడా ఉన్నది. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, మరి యోహాను సువార్త 6:33 లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను లోకాన్ని నేను జయించాను. దేవుడు నీకు జయ జీవితాన్ని ఇస్తాడు. కనుక మరి శ్రమల్లో సనుక్కోకుండా దేవుడి యందు విశ్వాసం ఉంచి జయ జీవితాన్ని పొందుకోవాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. మా పాపమును నువ్వు సిలువ మీద మోసావు తండ్రి. మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాము నైనా. దుష్టత్వము కపటమును మానుకొని ప్రభువా తండ్రి, నీ ఆజ్ఞ ప్రకారము శ్రమ అనే ఆయుధాన్ని కలిగి ఉన్నట్లుగా, శరీరమందు శ్రమ పడినట్లుగా కృప చూపించండి అయినా. ఇచ్చిన బిడ్డలకి ఉదయకాలములో నీ సన్నిధి, నీ ప్రసన్నత దయచేయమని అయ్యా, మీరు ఇచ్చిన ఈ మాదిరే దీన మనసు శ్రమ పడటం అనేది మేము కలిగి ఉన్నట్లుగా కృప చూపించమని, మహిమ తెచ్చుకొని ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.